నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. 2026-27 మొదటి విడత సుఖీభవ పంపిణీ కార్యక్రమం కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో 2026-27 అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధులు విడుదల కార్యక్రమానికి మండలంలో వ్యవసాయ శాఖ అభివృద్ధి అధికారి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రైతులు, నాయకుల, కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వ వాటాగా 2,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని అన్నారు. మునిపెన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుందని, రైతులు ధాన్యాన్ని అమ్మిన 24 గంటల్లోనే రైతుల అకౌంట్ లో జమ అయ్యే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు వరి నాట్లకు ముందుగానే వరి ఖాతాల్లో జమ అవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ అంకవరెడ్డి రమేష్, మండల తెలుగుదేశం ప్రెసిడెంట్ పోతల సూరిబాబు, మండల బీజేపీ ప్రెసిడెంట్ మల్లా వీరబాబు, బీజేపీ వైస్ ప్రెసిడెంట్ సుర్ల రమణ, తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ డాక్టర్ వెలగా వెంకటకృష్ణారావు, మాజీ ఎంపీపీ చిరంజీవిరాజు, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పెనుముచ్చు నాగేశ్వరరావు, బైలపూడి శ్రీరామ్మూర్తి, వాసం నాగేశ్వరరావు, సామినేని కృష్ణార్జున, బంటుపల్లి వెంకటేశ్వరరావు, బోడపాటి సత్యనారాయణ, గడ్డం కొండయ్య నాయుడు, ఎర్ర చిన్న సత్యనారాయణ, అంకవరెడ్డి గోపి, ఇటంశెట్టి రమణమూర్తి రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన వ్యవసాయ శాఖ అధికారులకు, అలాగే మండల నియోజక స్థాయి నాయకులకు, అలాగే ప్రజలకు, రైతులకు అందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమం మోడీ గారు పశ్చిమ బెంగాల్లోని, అలాగే పల్నాడు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. దాన్ని తిలకించి మనం కూడా ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ సమావేశం పెట్టడం జరిగింది. ఈ సమావేశంలో గత సంవత్సరం 20,000 జమ అయ్యాయి. అలాగే ఈ సంవత్సరం కూడా ఫస్ట్ దఫాగా మన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద 5,000 రూపాయలు, అలాగే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద 2,000 రూపాయలు ఆల్రెడీ జమ అవుతున్నాయి. రాబోయే 1-2 రోజుల్లో కూడా మిగతా వారికి కూడా జమ అవుతాయి, కంగారు పడవలసిన అవసరం లేదు. ఇది అంటే పెద్ద రైతులకి తక్కువ అమౌంట్ కావచ్చు, మన అప్పలాంటి లాంటి చంద్రాప్పలాంటి ఇలాంటి పెద్ద రైతులకి తక్కువ అమౌంట్ కావచ్చు, కానీ ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులకి ఈ 20,000 అనేది తక్కువ అమౌంట్ కాదు. వాళ్ళకి వ్యవసాయ ఖర్చులకి సుమారు ఇంచుమించు సరిపోతాయి. దీన్ని సద్వినియోగం చేసుకుంటారనే రాష్ట్ర ప్రభుత్వం ఈ 20,000 రూపాయల స్కీము సూపర్ 6 పథకంలో పెట్టడం జరిగింది. దాన్ని విజయవంతంగా అమలు చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఈరోజు విత్తనాల కార్యక్రమం ఇంచుమించు ప్రతి గ్రామానికి కూడా విత్తనాలు ఆల్రెడీ వెళ్ళిపోయాయి. ఈరోజు ప్రారంభించి రేపు ఆదివారం సెలవు కాబట్టి సోమవారం నుంచి విత్తనాల కార్యక్రమం కూడా ప్రతి గ్రామంలో నాయకుల ఆధ్వర్యంలో పంపిణీ చేసి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేయాలని, ఇంకా ఎవరికైనా కావాల్సి ఉంటే మన ఏవో గారి దృష్టి కూడా తీసుకొస్తే అవి కూడా అంటే ఆర్టీఎల్లో తక్కువ స్థాయిలో ఉన్నాయి, 1064 ఎక్కువ ఉన్నాయి కాబట్టి 1064 ఏంటంటే మన వాళ్ళు ఆర్టీఎల్లో మీద పడుతున్నారు. ఆర్టీఎల్ అనేది ఆల్రెడీ ఆ వంగను సైంటిస్టులు ప్రవేశపెట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలు ఉండదు, దానికి టైం అయిపోయి చాలా సంవత్సరాలు అయింది. కానీ మన వాళ్ళు తినడానికి ఏదో బాగుంటుందని చెప్పి ఆర్టీఎల్ ఉంటున్నారు తప్పించి అది దిగుబడి కూడా రాదు, తెగులు తట్టుకునే లక్షణం కూడా దానికి చచ్చిపోతుంది. అందువల్ల మనం ఎక్కువ పంట విస్తీర్ణం వచ్చి రైతులకు లాభదాయకంగా ఉండే విత్తనాలు మాత్రమే మనం వాడాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి 1064 ఎక్కువ రాబడి వస్తుంది. కాబట్టి 1064 విత్తనాలు ఏవో గారు తెప్పించడం ఎన్ని కావాలంటే అన్ని తెప్పిస్తామని చెప్పి అన్నారు. కాబట్టి మీకు 1064 మీ రైతులు కూడా అవగాహన కల్పించి 1064 విత్తనాలు అవసరమైతే ఏవో గారు దృష్టిలో తీసుకొస్తే ఏవో గారు తెప్పిస్తారు. విత్తనాలకు ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే ఎరువులు అనేది మనది పైలట్ ప్రాజెక్ట్ రావడం కొద్దిగా మనకి నాయకులకి ఇబ్బంది. ఎందువల్లంటే అపోజిషన్ వాళ్ళు యూరియా ఇవ్వట్లేదు అని చెప్పి ప్రసారంలో దిగుతారు. దాన్ని మనం తిప్పికొట్టాలి. ఏ విధంగా కొట్టాలంటే ఇప్పుడు అగ్రికల్చర్ ఊరికి ఒకరు ఉన్నారు, వాళ్ళు కొంత టైము అందులో కేటాయించిన రైతు వచ్చే టైంకి వాళ్ళు ఉండరు. దానివల్ల రైతు ఏంటంటే వీళ్ళు లేరు మన యూరియా దొరకదన్న అసంతృప్తితో ఉంటారు. దాన్ని మన ఏవో గారికి ఇచ్చిన సలహా ఏంటంటే
మనకి టైం ఉంది కాబట్టి, ఇంకా క్రాప్ టైం ఉంది కాబట్టి ఒక టీం కింద ఏర్పాటు చేసి మండలంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క సాటింపు ద్వారా నాయకులకి మన సాటింపు ద్వారా అనౌన్స్ చేసి ఒక రోజు ఆ గ్రామంలో చేస్తే కంప్లీట్ గా పూర్తి అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. దాన్ని ఒకసారి మీరు ఆలోచన చేయండి. టీమ్ గా గ్రామంలో అనౌన్స్ చేసి సాటింపు చేసి టీమ్ గా వెళ్తే మొత్తం జనాలు ఒకవేళ మనకి యూరియా దొరకదనే ఇంతటి మన దగ్గరికి తొందరగా రావడానికి చూస్తాడు. అందువల్ల దీన్ని మనం పరిగణలో తీసుకొని టీమ్గా ఏర్పాటు చేసి గ్రామాల్లో ఒకరోజు కార్యక్రమం అయ్యేలా చూస్తే మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు ఏ గ్రామానికి ఆ గ్రామం మిగిలిపోయి ఉంటే ఆ వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు చూసుకుంటారు. దీన్ని మాత్రం ఒకసారి మీరు పరిగణలో తీసుకోండి, ఆలోచించండి. అదేవిధంగా గత ప్రభుత్వం ధాన్యం మీద చాలా ఇబ్బంది పెట్టేవాడు. ధాన్యం మనం గవర్నమెంట్కి ఇచ్చిన తర్వాత 6 నెలలు కానీ సంవత్సరం కానీ డబ్బులు కూడా వచ్చేవి కాదు. గత ప్రభుత్వం ఇవ్వాలని ధాన్యం డబ్బులు కూడా సంవత్సరం పోయిన తర్వాత కూడా మన గవర్నమెంట్ కొంత డబ్బు ఇవ్వాలి. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటల తిరగకముందే ధాన్యం డబ్బులు మన అకౌంట్లో పడ్డం జరిగింది. 24 గంటలు కాదు, కనీసం 12 గంటలు కూడా పడ్డ రోజులు ఉన్నాయి. 24 గంటలు అవసరం లేకుండా 12 గంటల్లో మన డబ్బులు మన అకౌంట్లో పక్కన జరగడం చాలా శుభ పరిణామం. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో కూడా మన చంద్రబాబు నాయుడు గారే ఉంటే ఇదే కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇప్పుడు 24 గంటలు అయింది, తర్వాత 12 గంటలు అవుతుంది, తర్వాత 6 గంటలలో కూడా వచ్చి ఛాన్సులు కూడా ఉంటాయి. ధాన్యం అనేది మనకి ప్రతి రైతులు కూడా అకౌంట్లో ఒక పావుగంట నుంచి కూడా డబ్బులు పడుతున్నాయని సమాచారం అందింది. డబ్బులు కూడా పడతానే గ్రామాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గర్వంగా చెప్పుకున్న విషయాన్ని మనం చేస్తున్నాం. కాబట్టి ఈ రోజున మన ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి పూర్తి చేసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనం రైతుకి ఎంతో మేలు చేసే ప్రభుత్వాన్ని మన నారా చంద్రబాబు నాయుడు గారు మన వీడియో కాన్సెప్ట్ కూడా మనం తెలియజేస్తున్నాం. కాబట్టి వరి విత్తనాలు కూడా ప్రతి గ్రామంలో కూడా వరి విత్తనాలు వచ్చి ఉన్నాయి. సొసైటీ కూడా వచ్చాయని సైర్మన్ గారు ఇప్పుడు చెప్పారు. కాబట్టి సకాలంలో రైతుకి కూడా విత్తనాలు మనం ఇస్తే నార్మల్ రైతులు పోసుకుంటారని మనం చేసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలకు, గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అవసరాలకు వాడుకోకుండా రైతు పెట్టుబడి సహాయంగా భావించి రైతు ఉపయోగపడే పెట్టుబడికి ఎరువులు కొనుగోలు కానీ, మందులు కొనుగోలు కానీ, అలాగే రైతు కూలీలు ఇచ్చే డబ్బులు కానీ ఈ విడత సొమ్ములు వాడుకోవాలని మరీ ప్రత్యేకంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే రైతు ఇప్పుడు ఎలా ఉందంటే వ్యవసాయం మనం ఊరుపు చేసి ఇంటికైనా కూర్చొని పండేద్దాం. ఎలా ఉందంటే ఎకరానికి 2-3 బస్తాలు ఎరువులు వేసేసి ఇంటి దగ్గర కూర్చుంటే ఆ ఎరువుతో పండేస్తాం. కానీ మనం పండించిన ఎరువేసి పండించిన ఆ వరి తింటే మనకు ఎన్నో రకాల రోగాలు బారిన పడుతున్నాం. అన్ని విషయాలు కూడా మనం తెలుసుకునే ఆటోమేటిక్గా ఇప్పుడు సోషల్ మీడియా కూడా బాగా పెరిగింది. కాబట్టి రైతు పండించిన పంట సేంద్రీయ ఎరువులతో పండించడానికి వెలుతగా మనం ప్రయత్నం చేయాలి. అంతకు మించి మన సేంద్రీయ ఎరువులతో కూడా పండించలేకపోతే ఎరువు వాడాల్సి వస్తే ఎంత మోతాదులో ఎరువు వాడాలో మనం పెట్టిన పంటకి అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు తెలియజేస్తారు. కాబట్టి అంతే మోతాదులో ఎరువు కొనుగోలు చేసి అంతే మోతాదులో భూమిని ఇస్తే ఆ భూమి 100 సంవత్సరాలు కాదు 1000 సంవత్సరాలైనా సరే సారవంతంగా ఉంటుంది. అలాగే దాని నుంచి వచ్చిన పంట కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన ఆకలి తీరుస్తూ రైతు పొందుతాడు. అలాగే మనం తినే సామాన్య ప్రజానికి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఎరువు వాడకాన్ని తగ్గించాలని, ఆ ఎరువుని ఎంత తగ్గిస్తే అంత మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పి ప్రత్యేకంగా తెలియ
తెలియజేయాలి. అలాగే మన అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి కూడా పరిపూర్ణత కాబట్టి అన్నదాత కార్యక్రమం మన మండలంలో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం అధ్యక్షిస్తున్న యువ గారికి అలాగే మండల పార్టీ అధ్యక్షుడు గురుబాబు గారికి, చిరంజీవి గారికి, అలాగే కృష్ణారావు గారికి, మా అందరూ మా పార్టీ వచ్చిన రైతులకు, నా కార్యకర్తలకు, నాయకులకు అందరికి కూడా నా నమస్కారాలు. ఇప్పటివరకు సూపర్ 6 పథకాల అమలు మన గొడవ ప్రభుత్వం కట్టుబడి ఉంది. వారి ఆదేశాల మేరకు, మా నాయకులు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇచ్చిన హామీలు చూసే తప్పకుండా మనం మన గౌరవ ప్రభుత్వం కార్యక్రమం ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తుంది. చెప్పేటప్పుడే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ఓ విజన్ ఉన్న నాయకుడు చేతిలో పరిపాలన ఉన్నదంటే మనందరికీ కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అరాచక పాలనలో ఏ రోజు ఏం జరుగుతుందో అని మన ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకునే తిరిగాం. ఎప్పుడు పట్టణం ఏదో అన్న తప్ప కానీ నొక్కడం కాదు, పట్టణం నొక్కడం, వనరులు ఎలా రావాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి అన్న ఇంగిత జ్ఞానమే నాయకుల పరిపాలనలో గతంలో ఉన్నాం. ఈరోజు హ్యాపీ, రాష్ట్రం హ్యాపీగా ఉంది, రాష్ట్ర ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఎందుకని అంటే అనేకమైన నిధులు కానీ పరిశ్రమలు వస్తాయంటే పరిశ్రమలో ట్యాక్సులు మన పేద ప్రజలకి, మన రాష్ట్ర ప్రజలకు పంచిపెట్టాలన్న దృఢ నిశ్చయంతో నాయకులు పరిపాలిస్తున్నాం. ఏంటంటే గత నాయకులు గత చేసిన పనులంటే చాలా, నాకు చెప్పాలంటే చాలా ఉంటుంది. ఎందుకంటే ఒక బటన్ నొక్కి ఎన్ని వేల కోట్లు అప్పు చేశారు. సూర్యబాబు గారికి, అదేవిధంగా మార్కెటింగ్ చైర్మన్ గారు రమేష్ గారికి, ఈ మిగతా ప్రతినిధులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ మన మండలంలో ఉన్న రైతులందరూ కూడా చాలా చక్కగా రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా చాలా ఉత్తేజంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమంను తిలకించడం జరుగుతున్నది. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో మన యనమల రామకృష్ణ గారు, మన ఎమ్మెల్యే గారైన యనమల దివ్య గారి ఆదేశాల మేరకు మన మండలంలో ఈ యొక్క రైతు కార్యక్రమంను పెట్టడం జరిగింది. మన కేంద్ర ప్రభుత్వం, మన మోడీ గారు వేసిన కిసాన్ డబ్బుల గురించి ఈరోజు మన అన్నదాత సుఖీభవ సూపర్ 6 కార్యక్రమంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారము ఫస్ట్ విడత ఈరోజు వేయడం జరిగింది. మన నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో చిలకలూరిపేటలో వేయడం, అది అందరికీ కూడా ప్రతి మండలంలోని ప్రతి జిల్లాలోని కూడా ఈ స్క్రీన్లు పెట్టి ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశం మీద ఈరోజు మన చంద్రశేఖర్ గారు కూడా ఇక్కడ మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రభుత్వాలు ఏం చేసినా సరే అది ప్రజల్లో తీసుకెళ్ళినప్పుడే దానికి పద్ధతులు ఉంటాయి తప్ప ప్రభుత్వాలు ఏం చేసినా ప్రజలకు తెలియకపోతే ప్రభుత్వాలు ఏం చేసేదనే ఉద్దేశం మీద ప్రతి పౌరుడు కూడా అనుకుంటాడు. కానీ ఈరోజు మన నాయకులు చెప్పిన, ఆఫీసర్లు చెప్పిన రైతుకి ముఖ్యమైనది ఏంటంటే యూరియా. ఎందుకంటే నేను పొద్దుటేసి 50 మందికి చెప్తాను. ఎందుకు చెప్తానంటే అదే ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి. రైతు మనకి ఎన్ని చెప్పినా సరే అతను ఆకలిని తీర్చాలి. ఆకలి తీర్చకపోతే మనం ఎన్ని చెప్పినా కూడా రైతు మన మాట వినడు. ఈ యొక్క ఈ రేపు ఇప్పుడు పర్వాలేదు, యూరియా పెద్ద అవసరం లేదు. రేపు రైతు వరి పండించినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఎరువు అవసరము. చేదకెళ్ళి చూసాడంటే
ఆ వ్యవసాయం ఏడుమోకం కింద కనిపిస్తూ ఉంటుంది. అదే యూరియా దానికి ఏదో కాంప్లెక్స్ కలిపి వేస్తే ఈ రోజు నా వ్యవసాయం ఎంత బాగుండును అనే అలవాటు ఉంటుంది. ఎందుకంటే గతం నుంచి కూడా యూరియా మిక్స్ చేసి ఆ వ్యవసాయానికి వేయడం, ఆ పంట దిగుబడి రావడం, ఆ వ్యవసాయం ఎప్పుడు కూడా పచ్చదనంతో కనిపించడం, ఈ విధంగా కార్యక్రమం జరిగింది. కానీ ఈ రోజు యూరియా టైట్ అవడంతో మరి ఎంత కాంప్లెక్స్ చేసినా సరే ఆ వరి ఏం చేస్తుందంటే పచ్చదనం లోపిస్తుంది. కాబట్టి మన నాయకులుగా, మన ఈ ఆఫీసర్లుగా రైతుని ఎడ్యుకేట్ చేసి, బాబు యూరియా చేయడం వల్ల ఇలా క్యాన్సర్ వస్తుంది, ఈ విధంగా భూమి పాడవుతుంది. ఒకప్పుడు మీ రైతులు ఒక ఇంట్లో 86 వ్యవసాయం చేసేవారు. ఆ రోజుల్లో ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ఈ రోజు ఒక ఇంట్లో 4, 3, 2 ఉన్నా చాలా మంది అనారోగ్యంతో ఉంటున్నారు. చాలా మంది హాస్పిటల్ డబ్బులు ఇచ్చి పాడు చేస్తున్నారు. ఈనాడు యూరియా వల్ల ఈ పాలలో కానీ యూరియా కలుస్తుంది, ప్రతి తినే వస్తువులోని యూరియా కలుస్తుంది. కాబట్టి ప్రభుత్వం యూరియా లేక కాదు, యూరియా ప్రభుత్వం ఎక్కడి నుంచైనా తెచ్చి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ మన ఆరోగ్యం పాడైపోతుందనే ఉద్దేశం మీద ఈ రోజు మన పాలకులు, మన ప్రభుత్వాలు దాన్ని నిషేధించాలనే ఉద్దేశం మీద ఈ యూరియాని ఇలా చేసింది తప్ప వేరే ఉద్దేశం ఏమీ కాదు. అందుచేత దీన్ని మన రైతులు కూడా ఆలోచించి పెద్ద మనసుతో, చాలా పెద్ద మనసుతో ఆలోచించాలి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే ఒక యూరియా బత్త ఎవరికి పోయారు కానీ మీరు ఏదేదో పెద్ద గౌరవిస్తున్నారని సింపుల్గా అంటారు. ఎందుకంటే ప్రతిపక్షం వాడికి అది అస్త్రం. కాబట్టి మన పాలకపక్షంలో ఉన్నాం కాబట్టి ఆ అస్త్రాన్ని పెద్ద అస్త్రంతో కొట్టే విధానంగా మనం మాట్లాడేది తప్ప ఆలకాగా మనం మాట్లాడితే ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద కాకుండా ఆలకేదో సపోర్ట్ ప్రోగ్రామ్గా అయిపోతుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా రైతులందరికీ అనుభవం ఏంటంటే యూరియా టైట్ అవుతుంది. ఎందుకంటే ఈ యాప్లో 2 బస్తాలు 3 బస్తాలు వస్తాయి తప్ప ఎక్కువ రావు. కాబట్టి ఆలోచన చేసుకుని కాంప్లెక్స్ ఎరువులు చేసుకుని ప్రత్యామ్నాయంగా కృత్రిమ ఎరువులు కాకుండా మన పూర్వకాలంలో ఎరువులు కంపోస్ట్ ఎరువులు ఇవన్నీ వాడుకుని రైతులు వ్యవసాయం చేయాలని కోరుకుంటూ, లేదనుకుంటే వరి కాకుండా కాంప్లెక్స్ మనకి కమర్షియల్ పంటలు ఈరోజు చాలా మంది సరువులు తోటలు వేసుకుంటారు. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా ఢమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.